Hello friends, welcome back to the LTX classes. My name is Sham. IBPS మెయిన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి LTX క్లాసెస్ నుంచి అతి త్వరలో మీకు ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ని స్టార్ట్ చేయబోతున్నాము. ఐబిపిఎస్ క్లర్క్, ఐబిపిఎస్ పిఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కి మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలో ఆల్రెడీ గత వీడియోస్ లో మేము చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ సెషన్ లో మనం ఐబిపిఎస్ మెయిన్స్ కి సంబంధించి ముఖ్యంగా ఇంగ్లీష్ లో కొన్ని ముఖ్యమైన మోడల్స్ మీ అందరికీ తెలుసు. ప్రిలిమ్స్ తో కంపేర్ చేస్తే మెయిన్స్ లో మనకి హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎర్రర్స్, స్పాటింగ్ ది ఎర్రర్స్ అవ్వచ్చు, ఫ్రేజ్ రిప్లేస్మెంట్ అవ్వచ్చు, పారా జంబుల్డ్ అవ్వచ్చు, ఫిల్లర్స్ అవ్వచ్చు. ఆల్రెడీ మనం గత కొన్ని లాస్ట్ 1 or 2 వీడియోస్ నుంచి కూడా ఐబిపిఎస్ మెయిన్స్ లెవెల్లో ఇంగ్లీష్ కి సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతోంది. వెరీ సూన్ మనం ఐబిపిఎస్ మెయిన్స్ కి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ని స్టార్ట్ చేయబోతున్నాము. ఆల్రెడీ మేము గతంలోనే అనౌన్స్ చేశాము. January 3rd, 2022 నుంచి ఎక్స్క్లూజివ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతోంది. అలాగే January 3rd నుంచి ఎక్స్క్లూజివ్ బ్యాంక్ ఎగ్జామ్ కి ఒక సపరేట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా అతి త్వరలో మీకు ఐబిపిఎస్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సపరేట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా జనవరిలో పడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక ఈ సెషన్ లో మనం లాస్ట్ టైం లాగే ఐబిపిఎస్ మెయిన్స్ లెవెల్లో కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేయబోతున్నాము. కేర్ఫుల్ గా సెషన్ ని ఫాలో అవ్వండి. ఆల్రెడీ నేను గతంలో లాస్ట్ వీడియోలో నేను మీకు ఐబిపిఎస్ మెయిన్స్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తూ వీడియో ఎండింగ్ లో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి మిమ్మల్ని ట్రై చేయమని చెప్పాను. కొంతమంది దీనికి బాగా ఆన్సర్ ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో పెట్టారు. ఇంకా చాలా మంది ట్రై చేయాలి. సరే, ఒకసారి నేను దీని ఆన్సర్ చెప్పి సెషన్ లోకి వెళ్దాము. While the system has had a significant impact on the game. ఒక సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా. సిస్టమ్ ఏంటో మనకి తెలియకపోవచ్చు, కానీ తర్వాత తెలుస్తుంది. While the system has had a significant impact on the game. ఆ సిస్టమ్ వల్ల గేమ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే హ్యాజ్ హ్యాడ్ ఏంటి సార్ అంటారు. హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. రెండు యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ స్టిల్ ఇవాల్వింగ్ అండ్ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ ఫ్లాస్. ఆ సిస్టమ్ బాగానే ఉన్నా చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఫ్లాస్ అంటే చాలా మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ హ్యాజ్ యూజ్ చేయొచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా. ఎందుకంటే సిస్టమ్ సింగులర్ కాబట్టి హ్యాజ్ యూజ్ చేస్తాము, ప్రాబ్లం లేదు. తర్వాత ఫార్మర్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఇయాన్ చాపల్ అండ్ అదర్స్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ ప్రాబ్లమ్స్ విత్ ద సిస్టమ్. కొంతమంది ఫార్మర్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఇయాన్ చాపల్ లాంటి వారు మరి కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని వేలెత్తి చూపించారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్పడానికి మనకి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే సచ్ యాజ్ బీయింగ్ నాట్ ఏబుల్ టు ఎలిమినేట్ హౌలర్స్. ముఖ్యమైన పని ఏదైతే జరగాలో అది ఈ సిస్టమ్ వల్ల జరగట్లేదట. డ్యూ టు ఫైనైట్ రివ్యూస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఎ టాక్టిక్ బై టీమ్స్. ఎంకరేజింగ్ ప్లేయర్స్ టు క్వశ్చన్ ఎంపైర్స్ డెసిషన్స్. కొంతమంది ఎంపైర్ యొక్క డెసిషన్ ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది కదా. అలాగే ఇన్వాల్వింగ్ నాన్ క్రికెట్ యాక్టర్స్. క్రికెట్ కి సంబంధం లేని వాళ్ళు కొంతమంది ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఎటువంటి వాళ్ళు? క్రికెట్ కి సంబంధం లేని వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడం అంటే ఎటువంటి వాళ్ళు అంటే బ్రాడ్కాస్టర్స్ ఉంటారు, అలాగే కొన్ని అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, టెలివిజన్ కంపెనీస్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు యాడ్ అయిపోతున్నారు. బట్ దే ఫండ్ ది డిఆర్ఎస్ ఎక్విప్మెంట్ టు నేమ్ ఏ ఫ్యూ. ఇక్కడ నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 100% మీరు ఈ సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోగలిగితేనే ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయగలరు. సరే, కేర్ఫుల్ గా వినండి. ఆన్సర్ వచ్చే లాస్ట్ ఆప్షన్ లో ఉంది. ఏంటి ఆ ఎర్రర్ ఏంటంటే ఒక్కసారి కేర్ఫుల్ గా వినండి. క్రికెట్ కి సంబంధం లేని వారు కూడా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయిపోతున్నారు అని చెప్పడానికి వాళ్ళు ఏమన్నారు అంటే, క్రికెట్ కి సంబంధం లేని వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయిపోతున్నారని చెప్పడానికి వాళ్ళు దాన్ని ఏమన్నారు అంటే, బ్రాడ్కాస్టర్స్ లాంటి వారు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ లాంటి వారు, టెలివిజన్ కంపెనీస్ లాంటివి కొన్ని వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి అవన్నీ అంటే, ఇక్కడ బట్ అన్నారు కదా. ఈ సెంటెన్స్ మీనింగ్ కి బట్ అనే కంజంక్షన్ సరిపడదు. ఈ సెంటెన్స్ మీనింగ్ కి మనం బట్ అనే కంజంక్షన్ వాడకూడదు. ఏం వాడాలి తెలుసా? యాస్ అనాలి. ఎందుకు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోతున్నారు, వాళ్ళని ఎందుకు మనం ఆపలేకపోతున్నాం అంటే, ఎందుకంటే యాస్ దే ఫండ్ ద డిఆర్ఎస్ ఎక్విప్మెంట్. వాళ్ళే కావాల్సిన ఫండింగ్ అంతా ప్రొవైడ్ చేస్తారు కదా.
కాబట్టి వాళ్ళని ఎవరు ఆపలేకపోతున్నారు. చూసారా, బట్ అంటే కానీ వచ్చేస్తుంది. బట్ అనే కంజంక్షన్ మనం కాంట్రరీ కంజంక్షన్ గా చెప్తాం. అంటే రెండు క్లాజెస్ కి సంబంధం లేకుండా ఆపోజిట్ గా ఉంటే అక్కడ మనం ఏం చేస్తామంటే బట్ ని యూజ్ చేస్తాం. యాజ్ యూజ్ చేసాము అంటే రిలేటివ్ కంజంక్షన్ అంటాం. దానికి దీనికి సంబంధం ఉంటుంది కాబట్టి అక్కడ మనం యాజ్ ని యూజ్ చేస్తాము. చాలా ఈజీగా అర్థమైంది కదా. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. బిఫోర్ ఐ టెల్ యూ ది ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్, నేను ప్రతిసారి చెప్పేదే చెప్తున్నాను, మీరు ముందు ట్రై చేయాలి ఆన్సర్స్. వీడియో పాజ్ చేసుకుని మీరు ముందు ట్రై చేయండి. తర్వాత నా ఆన్సర్ తో మీ ఆన్సర్ ని కంపేర్ చేసుకోండి. ఓకేనా? సరే, మరి వీడియో పాజ్ చేసుకున్నారా? ఆన్సర్ చూద్దామా. 2 recent geopolitical events, the US missile strike on Syria and rising tensions in Korean Peninsula. రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండు రకాల ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఒకటి అమెరికా మిసైల్ స్ట్రైక్, సిరియా పైన అమెరికా యొక్క మిసైల్ స్ట్రైక్ ఒకటైతే, రెండోది కొరియాలో పెరుగుతున్న టెన్షన్లు. సీమ్స్ టు హ్యావ్ గివెన్ ఏ, నన్న నిజం చెప్పనా, ఎర్రర్ దొరికేసింది కదా. సీమ్స్ ఏంటమ్మా? సీమ్స్ ఎలా యూజ్ చేస్తాం మనం? యూ కాంట్ యూజ్ సీమ్స్ హియర్ బికాస్ యూ ఆర్ ఆల్రెడీ మెన్షనింగ్ ద ప్లూరల్ ఫార్మ్ హియర్. నౌ వెన్ యూ మెన్షన్ ద ప్లూరల్ ఫార్మ్ దేర్, you can't use seams, right? You only have to use seam. Don't you think it makes sense? And this question belongs to the concept called conquered, my dear friends. In our regular sessions, we will talk about a beautiful concept called subject verb agreement. And in that concept, you will understand when the subject is singular, the verb also should be singular. Correct? When the subject is plural, the verb also should be plural. Correct? To make it very easy for you, I'll give you a simple example. When you talk about cow, we say cow gives milk. When you talk about cows, we say cows give milk. Yes or no, my dear friends? See, cow gives milk. Cows give milk. Yes, same to same. You're talking about two events here. So naturally here, you can't use seams. You have to use seam. The game is over. Chalo, next. We'll go to the next question, my dear friends. We'll go to the next question. Physical demand. My dear friends, before I tell you the answer, I request you to pause the video. Meer try cheyandi video pause lo pettukoni, okay na? Physical demand in two of the world's largest importers and consumers, India and China, has been picking up in recent times. After the demonetization-driven disruption, which stymied physical buying since 2016 November, the Indian market seems to be back to nearly normal. It's a beautiful question, my dear friends. I want you to pause the video and try your answers. Mere video pause lo pettukoni answer try cheyali. It's very important, my dear friends. It's very important. It's very, very important. Yes, anybody answer? Sir chudandi. I'm not going to explain the whole sentence, okay na? The Indian market, ikkada answer undi. Option 4 lo manaki answer undi, my dear friends. Option 4 lo answer undi, my dear friends. The answer is in the option 4. Anybody can try the answer? మీరు కానీ సెంటెన్స్ పూర్తిగా చూసినట్టయితే the Indian market seems to be back to nearly normal is a wrong expression. Nearly is an adverb. We have to use adjective there. It's a compound adjective. Near normal antam, my dear friends. We don't say nearly normal, my dear friends. We only use the expression near normal. Hope you get the point. We can't say nearly normal, my dear friends. We only use the expression near normal. We only use the expression near normal. Done? Next question. Yes, my dear friends. Please pause the video, especially whoever is preparing for mains examination. I'm sure this kind of questions are going to help more. Try cheyandi, video pause lo pettukoni try cheyandi. Chalo, try chesara? Mar na answer vintara? There are other broader issues relating to the Donald Trump administration that cast a shadow of uncertainty. Donald Trump administration ki sambandhinchi konni rakala problems, okay, inka chaala rakala problems unnayanta. There are other broader issues, okay. The president had promised tax cuts for corporates and massive investments in infrastructure and development, and 3 months on, opinion is gaining ground that there is visible lack of progress on the plans for tax reforms and infrastructure investment. Ante enti sir? What is the meaning that you're trying to say? What is the meaning that you're trying to say? My dear friends,
Do you want me to explain the meaning of the sentence or directly tell me the error? Yes. When you're preparing for mains examination, it's not important to study the meaning of every question, every clause in detail. So simple answer. See this expression, have, turn, gone. Yes, no chance, right? Whenever we have the expression have, has, had, the verb should be in the third form, my dear friends. So naturally the answer is have turned, my dear friends. Yes or no? Have turned, my dear friends. Yes or no? Have turned, my dear friends. Yes or no? So whenever we have the expression has, have, had, we use the verb in the third form. Yes or no? We use the verb in the third form, right? How simple the answer is. So have, turn is wrong, have turned. It's a direct question from tenses, my dear friends. Hope you got the answer. Are you ready for the next question? Here we go. Please pause the video, friends. Try your answer. Video pause cheskuni try cheyandi. Quick ga. Chalo, let me read the question. The impact of geopolitical factors on gold lasts only for a short period. Only for a short period. And once the geopolitical tension abates, a price correction should set up. But at this point in time, my dear friends, don't you think something is fishy here? Don't you find a problem here? At this point in time, what is this at this point in time? Do we say at this point in time? No, right? We don't say at this point in time, my dear friends. What do we say? We say at this point of time. How simple the error is. So now you must have understood, even you prepare for prelims or mains, clerk or PO, doesn't matter. Rules are the same. Correct? Kakapote mains exam lo question ni chodaniki bhayankaranga design chestar. In most of the examinations, in most of the questions, you will find the questions looking difficult. Chodaniki kastanga untai. Kani chadivite easy. Tarvat mi istam. Confidence matters. Always remember, my dear friends, the size of the question should not affect your confidence levels. The vocabulary given in the question should not have any impact on you, my dear friends. Hope you got it proper. Next question. Here we go. Next. In India, the upcoming marriage season will see a spurt in physical demand for the yellow metal. Yellow metal ante gold, okay? So rabotunna marriage season ki yellow metal demand perugutundata. By now it's recognized that 30,000 rupees per 10 grams is a defining price for gold demand in India. And if the price moves about 30,000 rupees per 10 grams, there will be some demand compression. From June onwards, retail purchase may remain lackluster for about 4 months till harvest time in September. Any answer? Any answer? My dear friends, this is a direct question based on the topic prepositions. This is a direct question, my dear friends. This is a direct question based on the topic prepositions, my dear friends. If you're thorough with the prepositions, yes. From June anachu, okay na? From June anachu. Ledu ante June onwards anachu. From June anachu. Lakpote June onwards anachu. But from June onwards is not required, because from June and June onwards make same sense. You don't have to use from and onwards in the same sentence. My dear friends, you don't have to use from and onwards in the same sentence. To bring you more clarity, this concept actually belongs to a category called superfluous prepositions, my dear friends. This question belongs to a beautiful category called superfluous preposition. What is meant by superfluous preposition, my dear friends? Superfluous preposition means unnecessary preposition. Superfluous means unnecessary, not required. Danne manam redundant ani kuda antamu. Unnecessary antamu, not required antamu. Danne manam redundant ani kuda antamu. Ante avasaram leni, panikirani antam. Avasaram leni alage panikirani antam. That's what we call superfluous, my dear friends. Adi manaki prepositions la untundi category, conjunctions la untundi, and also superfluous articles kuda untai. So from and onwards don't come together, my dear friends. Shyam, why don't you try to explain the sentence? Not required, and that is not the right way. When you are looking to get a good score in examination, time management matters. And prati question in detail, technical clarity techukodaniki try cheyakodu.
అది ఎప్పుడు చేస్తామంటే ఇంకా ఇఫ్ యూఆర్ అనేబుల్ టు ఫైండ్ ది ఎర్రర్, ఇంకా ఎర్రర్ దొరకట్లేదు అన్నప్పుడు తప్పదు కాబట్టి చేస్తాము. రైట్, ఇట్స్ స్మాల్ క్వశ్చన్, ఐఎమ్ షూర్ యూ విల్ గెట్ ఇట్ రైట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ స్మాల్ క్వశ్చన్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ గెట్ ఇట్ రైట్. రైట్, ట్రై చేశారా? ఆన్సర్ ని చూద్దామా? The e-wallet approval comes as the e-tailer plans to woo customers big time to shop on Amazon. An internal focus is intensifying on doling out extra discounts to online shoppers who are Amazon Prime members and users pay balance. It's a very easy question. The question looks small in size, easy to understand, and the error is very easy to find out. Who will let me know the answer, my dear friends? Who will try the answer? Who will try the answer? నేను ఆన్సర్ చెప్తే మీరే అంటారు ఇంత ఈజీ అంటారు. చెప్పేమంటారా? మరి రెడీగా ఉన్నారా మై డియర్ ఫ్రెండ్స్? చెప్పేమంటారా? యూఆర్ టాకింగ్ అబౌట్ ఆన్లైన్ షాపర్స్ కదా. యూఆర్ టాకింగ్ అబౌట్ ఆన్లైన్ షాపర్స్ కదా. మరి ఆన్లైన్ షాపర్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే అది సింగులరా ప్లూరలా? ఆన్లైన్ షాపర్స్ ప్లూరలే కదా. మరి ఆన్లైన్ షాపర్స్ ప్లూరల్ అయినప్పుడు సబ్జెక్ట్ ప్లూరలే కదా. ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ ప్లూరల్ అయిందో, సబ్జెక్ట్ ఎప్పుడైతే ప్లూరల్ అయిందో గ్రామర్ కూడా ప్లూరల్ అవ్వాలి కదా. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే గ్రామర్ ప్లూరల్ అవ్వాలి కదా. ఆర్ సరిపోయింది ప్లూరల్. మరి ఇంకో ప్రాబ్లం ఏంటి? యూజర్స్ ప్లూరల్ కాదు కదా మై ఫ్రెండ్స్, యూజర్స్ సింగులర్ కదా. ఎందుకంటే షాపర్స్ ఎప్పుడైతే మనకి ప్లూరల్ అయిందో, షాపర్స్ ఎప్పుడైతే ప్లూరల్ అయిందో గ్రామర్ ప్లూరల్ అవ్వాలి. యూజ్ అనేది ప్లూరల్ వర్బ్, యూజెస్ సింగులర్ వర్బ్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వెర్బ్ పక్కన ఎస్ ఉంటే అది సింగులర్ వర్బ్ అని గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ వాట్ ఈస్ ఎ సింగులర్ వర్బ్, వాట్ ఈస్ ఎ ప్లూరల్ వర్బ్. వర్బ్ ప్లస్ ఎస్ ఈస్ నోన్ యాజ్ సింగులర్ వర్బ్. ఓకేనా? వర్బ్ ప్లస్ ఎస్ ఈస్ నోన్ యాజ్ మై ఫ్రెండ్ సింగులర్ వర్బ్. మామూలుగా వర్బ్ ఉంటే ఓన్లీ V1 ఉంటే ఇట్ ఈస్ ఏ ప్లూరల్ వర్బ్. ఓకేనా? ఇట్ ఈస్ ఏ ప్లూరల్ వర్బ్. మామూలుగా వర్బ్ ఉంటే ఇట్ ఈస్ ఏ ప్లూరల్ వర్బ్. Hope you got the point clear. Chalo, next. We'll have the next question, my friends. We'll have the next question. Please pause the video and you try your answer. Okay, friends. Try chesara. Chutama. Paytm's wallet adoption witnessed a sharp rise only after demonetization. Demonetization tarvata Paytm ki sambandhinchi oka rise kaniపించింది. Okay. And PhonePe was managed to garner 5% of Flipkart's total transactions so far. ఇప్పటిదాకా PhonePe 5% of Flipkart transactions ని గార్నర్ చేయడానికి దానికి అవకాశం దొరికింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడే ఎర్రర్ వచ్చేసింది. మరి ఆన్సర్ వచ్చిందా? డిడ్ యూ ఫైండ్ ది ఆన్సర్? ఆన్సర్ వచ్చిందా మై డియర్ ఫ్రెండ్స్? ఆర్ యూ ఏబుల్ టు ఫైండ్ ది ఆన్సర్ హియర్? ఆర్ యూ ఏబుల్ టు ఫైండ్ ది ఆన్సర్ హియర్? ఆన్సర్ వచ్చిందా మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ మనం ఫోన్ పే గురించి మాట్లాడుతూ ఫోన్ పే ఇస్ ద సబ్జెక్ట్ కదా. సో వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ఫోన్ పే, వై వస్ షుడ్ బి యూజ్డ్ హియర్? ఫోన్ పే వస్ మేనేజ్డ్ ఏంటి? అది అలా చేయడానికి తనకి కుదిరింది అని చెప్తున్నాము. అలా తనకి అది కుదిరింది అని చెప్పేటప్పుడు ఫోన్ పే వస్ మేనేజ్డ్ కాదు, ఫోన్ పే మేనేజ్డ్. బికాస్ తనకి అలా కుదిరింది, తను ఆ యాక్షన్ చేసింది అని చెప్పేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన గ్రామర్ యాక్టివ్ వాయిస్ గ్రామర్ యూజ్ చేస్తాం. తను అలా చేసింది, తను అలా చేయడానికి తనకి వీలు కుదిరింది అని చెప్పేటప్పుడు మనం యూజ్ చేసే గ్రామర్ యాక్టివ్ వాయిస్ గ్రామర్ యూజ్ చేస్తాం. వజ్ అనేది ప్యాసివ్ వాయిస్ గ్రామర్, వజ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ గ్రామర్. ఈ కాంటెక్స్ట్ లో మనకి ఇక్కడ ప్యాసివ్ గ్రామర్ అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. హోప్ ద పాయింట్ ఇస్ క్లియర్. ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ వాయిస్. It's a direct question based on the concept voice. Okay, are you ready for the next question, my dear friends? Here we go. Please pause the video, especially my dear aspirants, whoever is preparing for mains exam. Try cheyali, chakkaga try cheyali. Doubts unte comment section lo mee queries ni pampandi. Okay na? More than a year from the controversial World Culture Festival organized by Sri Sri Ravi Shankar's Art of Living Foundation. Sri Sri Ravi Shankar's ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వారు ఒక వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేసి 1 year అయింది. 1 year అయినా కూడా 1 year అయిన తర్వాత ద NGT కమిటీ హ్యాస్ వన్స్ అగైన్ బ్లేమ్డ్ ద ఈవెంట్
for destruction of Yamuna floodplain. ఆ ఫెస్టివల్ జరిగి 1 year అయిన తర్వాత కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ కమిటీ ఎన్జిటి వాళ్ళు కమిటీ ఫామ్ చేశారు. ఆ కమిటీ ఏం చేసింది, హ్యాస్ వన్స్ అగైన్ బ్లేమ్డ్ ద ఈవెంట్. ఆ రవిశంకర్ వాళ్ళు ఏదైతే ఈవెంట్ కండక్ట్ చేశారో వాళ్ళు కండక్ట్ చేసిన ఈవెంట్ ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు బ్లేమ్ చేశారు, మీరు అక్కడ ఈవెంట్ చేయకూడదు అని. సో హ్యాస్ బ్లేమ్డ్ ద ఈవెంట్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ యమునా ఫ్లడ్ ప్లేన్. has blamed the event for destruction of Yamuna floodplain. My dear friends, did you get the answer? See, 1 year back event అనేది జరిగింది, మీకు అర్థమైందా? 1 year back ఒక ఈవెంట్ జరిగింది. 1 year back జరిగిన ఈవెంట్ కి సంబంధించి ఇప్పటికీ కూడా ఎన్జిటి వారు ఏం చేశారు, 1 year back జరిగిన ఈవెంట్ కి కూడా ఎన్జిటి వారు ఏం చేశారు, బ్లేమ్ చేశారు. ఎందుకు అంటే డిస్ట్రక్షన్ జరిగింది అని చెప్తున్నారు. అంటే 1 year బ్యాక్ జరిగిన దాన్ని ఇప్పుడు మళ్ళీ చెప్పారు అంటే స్పెసిఫైడ్ గా ఆర్టికల్ యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మనం డిస్ట్రక్షన్ అనకూడదు, ద డిస్ట్రక్షన్ ఆఫ్. ఎందుకంటే ఆర్టికల్ అనేది కంపల్సరీ పెట్టాలి, డిస్ట్రక్షన్ ముందు ఆర్టికల్ పెట్టాలి. కొంతమంది అడుగుతారు, సార్ ఇక్కడ దా అనేది ఎక్కడ పెట్టాలి సార్, పార్ట్ 2లోక పార్ట్ 3లోక అని డౌట్ వస్తుంది. అది ఎలా డిసైడ్ చేస్తామంటే దా అనేది ఇక్కడ దేని బట్టి వెళ్ళాము, డిస్ట్రక్షన్ బట్టి వెళ్ళాము. ఏ డిస్ట్రక్షన్ అయితే జరిగిందో ఆ డిస్ట్రక్షన్ ని వాళ్ళు బ్లేమ్ చేశారు అని చెప్తున్నాను కదా. ఏ డిస్ట్రక్షన్ అయితే జరిగిందో ఆ డిస్ట్రక్షన్ ని వాళ్ళు బ్లేమ్ చేశారు అని చెప్పాను కాబట్టి దా అనేది అక్కడ డిస్ట్రక్షన్ ముందు వాడతాము. అర్థమైందా? ఇక్కడ దా అనేది డిస్ట్రక్షన్ ముందు మనం యూజ్ చేస్తాం కాబట్టి దా డిస్ట్రక్షన్ అంటాం. మీకు అర్థమైందా? దా డిస్ట్రక్షన్ అంటాము. దట్స్ వెరీ ఇంపార్టెంట్. దా డిస్ట్రక్షన్ అంటాం, దా డిస్ట్రక్షన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఆర్టికల్, మై డియర్ ఫ్రెండ్స్. చూసారా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, ఈవెన్ మెయిన్స్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్స్ లో కూడా ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, కేర్ఫుల్ గా ఉండాలి. రైట్ ఫ్రెండ్స్, ఈ సెషన్ లో మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. నేను లాస్ట్ సెషన్ లో లాగే ఈ సెషన్ లో కూడా మీకోసం ఒక క్వశ్చన్ మీకు చూపిస్తాను, దాని ఆన్సర్ ని మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. My dear friends, I want more serious aspirants to interact and send your answers in the comment section. And this is the question, my dear friends. You can pause the video and try your answer. Try the answer. My dear friends, try the answer. Comment section lo pettandi. Dini answer nenu meeku next video lo cheptanu. Find the error. Find the error, my dear friends. Okay, my dear friends. Before I wind off the session, once again, LTX classes nunchi, from LTX classes, exclusive IBPS mains batch, exclusive IBPS mains batch, exclusive IBPS mains batch is going to be announced very soon. Exclusive ga IBPS mains batch English ki sambandhinchi etuvanti queries unna, etuvanti doubts unna, you can contact LTX classes. I'll meet you in my next video. I will be waiting to see your answers of this question. మీరు part 1, part 2 అని పెట్టద్దు, ఎర్రర్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. I hope today's session is useful and I believe you understood today's questions and answers. I'll meet you in my next session. Wishing you very good luck and all the best to all the IBPS mains aspirants. Signing off, you Sham sir.